అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వాతి. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్హెచ్యూ లైఫ్ వ్లాగ్. ఈరోజు నా వీడియో ద్వారా ఒక విషయం చేస్తున్నానండి. నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేసిన ఆ వీడియో పూర్తిగా చూడదని రిక్వెస్ట్ చేసుకుంటానండి. ఈ వీడియోలో చెప్పేది జస్ట్ రెండు మాటలే. నేను దగ్గర నుండి చూసాను ఒక కుటుంబాన్ని ఇలా పూజల కోసమని ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఆర్భాటం చేసి ఇప్పుడు నిజంగా అనుకూలంగా వాళ్ళకి అవసరం వస్తే డబ్బులు పుట్టట్లేదు, అప్పు చేయడం కూడా పుట్టట్లేదు అనమాట. అలా అయిపోయిన పరిస్థితి. వాళ్ళ మా చుట్టాల్లో ఒకరు చూసామట. ఎలాగంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వచ్చింది అంటే కనీసం చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసుకునేంత చేశారన్నమాట. అంటే అప్పుడు వాళ్ళకి ఉంది, చేసుకున్నారు, ఓకే. కానీ ఇప్పుడు మామూలు మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఇప్పుడు ఉన్న మహిళలకు ఏం చెప్తున్నారంటే, నా రిక్వెస్ట్ అండి, అది ఎవరినో చూసి మనం వాళ్ళలాగే మనం చేయాలి అని అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదండి. ఎందుకంటే మన స్తోమత ఎంతవరకు చేయగలం అంతవరకు చేయాలి. ఎందుకంటే భర్త తెచ్చిన ప్రతి రూపాయికి భార్యగా న్యాయం చేయాలండి ఇంట్లోని. ఖచ్చితంగా ఆ బాధ్యత మాత్రం భార్యదే. నేను ఈ విషయంలో మటుకు నేను 100% చెప్తాను. ఏంటమ్మా నువ్వు చెప్పేది మాకు అని అనుకోవచ్చు, కానీ ఈ విషయం ఒకసారి ఆలోచించి చూడండి. ఎందుకంటే వాళ్ళు కూడా బయటకు వెళ్ళి కష్టపడి రూపాయి తెచ్చి ఇంట్లో తెస్తున్నారంటే ఆ కష్టానికి మనం విలువ ఇవ్వాలి కదా. అంటే మనం ఎలా దాన్ని జాగ్రత్త చేయాలి కదా. కాబట్టి చాలా మంది చూస్తున్నారు యూట్యూబ్లో కూడా చూపించినవన్నీ కూడా కొనేసుకోవాలి, దేవుడికి ఎలా పెట్టాలి అలా పెట్టాలి, అవన్నీ ఆర్భాటంగా చేయడం చూస్తున్నాను. నాకైతే చాలా అది కొంచెం బాధ అనిపించి మీకు ఈ విషయం షేర్ చేస్తున్నాను. మీకు చెప్పాను కదని కాదు, మీరు వినాలని రూల్ ఏం లేదు. బట్ కాకపోతే అంటే మీ ఇంట్లో అమ్మాయిగా అనుకుని ఒక మంచి మాట అండి, ఉన్న దాంట్లో చేసుకోండి. లక్ష్మీ తల్లి నిజంగా సంతోషపడుతుందండి. ఆ విష్ణుమూర్తి కూడా సంతోషపడతాడండి. ఆ తండ్రి ఎవరైతే డబ్బును గౌరవిస్తారో, ఎవరైతే భర్తను ప్రేమిస్తారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఆ విష్ణుమూర్తి ఉంటాడండి, శ్రీ మహావిష్ణువు. ఇది మాత్రం నిజంగా 100% అండి. ఎందుకు చెప్తున్నానంటే మనం ఎవరినో చూసి ఎదుటి వాళ్ళు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు వండి వాచేసి భోజనాలు పెట్టుకోవాలి, లేకపోతే చీరలు పెట్టాలి, ముత్తైదులకు అలా పెడితే మంచిదట, అవన్నీ ఎక్కడ రాసలేవండి. నిజంగా కలిగి ఉందా తాంబూలం ఇచ్చుకోవచ్చు, ఒక జాకెట్ మొక్క పెట్టుకొని చక్కగా గాజులు ఒక 2 గాజులు పెట్టుకోగలిగితే పెట్టుకోవచ్చు, తప్పలేదు. కానీ ఆర్భాటాలకు పోయి వాళ్ళని చూసి వీళ్ళని చూసి యూట్యూబ్లో చూసి దయచేసి డబ్బులతో పాడు చేయకండి. ఎందుకంటే అవసరం కదా డబ్బు పుట్టదండి. నిజంగా 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 మన అవసరానికి ఎవరు ఆదుకోరండి. ఇప్పుడు మీరు కొన్న వస్తువులన్నీ ఇంటి నిండా పోగైపోయి ఆ డబ్బులు వస్తాయా పోనీ? రావు కదా. కాబట్టి దయచేసి రిక్వెస్ట్ ఒకటే, నిజంగా కొనుక్కోగలిగే స్తోమతుంటే బంగారం కొనుక్కోండి, ఒక వెండి వస్తువు కొనుక్కోండి. ఇంట్లో పిల్లలుంటే వాళ్ళకి చక్కగా వెండి వస్తువు కొనండి. అందుకని ఆర్భాటాలకు పోయి ఎక్కువ డబ్బులు పాడు చేసి పూజ చేయమని ఏ లక్ష్మీ తల్లి కూడా చెప్పలేదండి. ఏ పూజ కదండి, ఏ పూజ అయినా సరే, నవరాత్రులకైనా సరే, మన వినాయక చవితికైనా సరే, ఏ పూజకైనా మీకున్న దాంట్లో పెట్టండి, కలిగిన దాంట్లో పెట్టండి, భగవంతుడు కూడా సంతోషిస్తాడు. అంతేగాని మరి ఆర్భాటాలకు పోయి వాళ్ళని చూసి వీళ్ళని చూసి చేయాలని ఆలోచనతో వద్దండి దయచేసి. ఇది ఒక నా రిక్వెస్ట్ మాత్రమే. ఎందుకంటే నేను చాలా మందిని చూస్తున్నాను, నా దగ్గర నుండి కూడా చూసి వాళ్ళ లైఫ్ ఇలాగ అయింది అని అంటే ఒక పాట నేర్చుకొని ఆ విషయం మీకు షేర్ చేస్తామన్నమాట. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకూడదు, గౌరవించండి డబ్బుని, అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.